వైసీపీ పాలనపై రాష్ట్ర ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలన అంటేనే దోచుకోవటం దాచుకోవటం అని విమర్శలు గుప్పించారు. జగన్ పరిపాలనలో ఎన్నో అభియోగాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో అమరావతితో పాటు పోలవరాన్ని కూడా పూర్తి చేశామన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఉండటం తమ అదృష్టం అంటున్న ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఏర్పడి ఇప్పటికీ ఏడాదిన్నర కాలం గడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా సాగింది, ఏడాదిన్నర పాలన ఏ విధంగా ఉందనే అంశం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వ ఇటు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈ ఏడాదిన్నర పాలన ఇప్పటికే సాగింది. ఇదే నేపథ్యంలో ఇటు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి ఉంది, ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు కొనసాగింది? అభివృద్ధి చేయడంలో ఎలాంటి వెనకాడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తాడేపూడిని పట్టణ ప్రజలు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ఏదైతే నన్ను నమ్మి ఓట్లేశారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మవకుండా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అన్ని చోట్ల కూడా రోడ్లు వేస్తాం, మరి అదేవిధంగా డ్రైన్స్ కట్టిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ రోడ్లో గత 7 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్లన్నీ పూర్తి చేయడం కాకుండా ఈ తాడేపూడి అంటే బస్సులు కూడా రావట్లేదు. ఆ బస్సుల్ని పండక్కి ఊళ్ళో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా అన్ని ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా ఉన్నాం. అది P4లో. అదే ఇండోర్ స్టేడియం కట్టించాం. హై స్కూల్ 2 కోట్లతో అభివృద్ధి చేసాం. ఓపెన్ స్టేడియం పెట్టించాం అక్కడ. అదేవిధంగా అన్ని గేమ్స్ తాడేపూడిలో హై స్కూల్లో ఆడుకునే విధంగా చేసాం. ఇవన్నీ P4లో చేసినాయే. డబ్బుతో ప్రభుత్వంలో ఉన్నదా లేదనుకుండా పని చేయించడమే నా బాధ్యత అనుకున్నాను. ఖచ్చితంగా పని చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులు కూడా నమ్మకం కలిగిస్తా ఉన్నాం. కాంట్రాక్టులు అందరూ కూడా మేము టెండర్ అయ్యాం అని అంటే మనమే బతిమాలి వాళ్ళ డబ్బులు మేము ఇప్పిస్తానని చెప్పి మనం వాళ్ళకి నమ్మకం కల్పించి అదేవిధంగా సీఎం గారి దగ్గర తీసుకెళ్లి కూడా మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి అందరి డబ్బులు రిలీజ్ చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రేపు 20వ తారీఖు లోపు, వచ్చే నెల సంక్రాంతి 20వ తారీఖు లోపు 300 కోట్లను రిలీజ్ చేసి కాంట్రాక్టులు కొంతగా బిల్లు చెల్లిస్తానని కూడా సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఎంతవరకు అభివృద్ధి అనేది సాగిందంట? ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు ఆల్రెడీ పాత సంవత్సరంలో 7 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ సంవత్సరం దాదాపు 5,50,00,000 రూపాయలు పనులు మొదలు పెడతా ఉన్నాం. ఇంకా మొదలు పెట్టలేదు. ఈ 5,50,00,000 కూడా అవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 14,50,00,000 రూపాయలు అన్ని గ్రామాల్లో కూడా మెయిన్ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే కనపడతాయి. శాంక్షన్ చేయడం అనేది ముఖ్యం కాదు, పని అయితేనే మనం అది పని అయిందని చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు అడిగినా నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇంకో 5-6 నెలల కాలంలో అన్ని పనులు మళ్ళీ వర్షాకాలం రోజుకి అన్ని చేస్తాం. సెకండ్ సమ్మర్ డోస్ ట్యాంక్ ని వచ్చే సంవత్సరానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంత లేట్ అయింది. అయినప్పుడు కూడా వచ్చే సంవత్సరం ఆఖరి లోపు సెకండ్ సమ్మర్ ట్యాంక్ ని కూడా ప్రజలకి నీరు ఇచ్చే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తాం. కూటమి పాలనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు పవన్ కళ్యాణ్ గారి మార్కు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందంటారు? డెఫినెట్ గా కూటమికి మంచి పేరు ఉందనేది నాకు ప్రజల్లో కూడా ఎక్కడా కూడా వైసీపీ నాయకుల్లో వ్యతిరేకం వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్కమ్ సోర్సెస్ దెబ్బతిన్నాయి కాబట్టి రాజకీయాల్లో ఇన్కమ్మే వాళ్ళ అవసరం అనుకుని బతికారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప ప్రజల్లో సాటిస్ఫాక్షన్. వైసీపీ నాయకులు సాటిస్ఫై చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అంతకన్నా సాటిస్ఫై చేయలేం. ఎందుకంటే మెయిన్ వనరులంతా ఇక్కడి నుంచి లాగేశారు. ఇప్పుడు అడ్డం పడ్డంది కూటమి ప్రభుత్వం. ప్రజలు అది గమనించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇవాళ దాన్ని చూసుకుంటే ఇవాళ ఆయన బాధ ఏంటంటే ఆయన ఖాళీ అయిపోయాను, నేను ముఖ్యమంత్రి అవ్వలేకపోయాను, ఇక్కడ దోపిడీ చేసుకెళ్ళిపోయిన బాధ తప్ప ప్రజలకి మంచి చేద్దాం ఉద్దేశం ఆయనకి లేదు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు నేను శాంక్షన్ చేయించాను అంటాడు. ఇంజనీరింగ్ శాంక్షన్ చేస్తే దానికి డబ్బులు లేవు. ఎక్కడ కూడా పునాదుల వరకు కూడా లేచిన బాబు అనుకోలేదు. అది గమనించిన అనుభవం ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఓన్లీ వాళ్ళ కొన్ని బ్రాండ్లు వేసుకుని వాళ్ళు కట్టి మేనేజ్మెంట్ అంతా మన గవర్నమెంట్ చేసి వాళ్ళ ఊరినే మన పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళని భాగస్తులుగా చేయాలనే ఆలోచనలు ఉన్నా తప్ప ప్రభుత్వ భూములు అనేది ఎవరికి ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా మీకులాగా అరబిందోకో లేకపోతే ఇంకొకరికో అంటగట్టేసి ఉన్న భూములన్నీ దారాదత్తం చేసేసి పావులా గద్దరూపు రాయించుకోవాల్సిన ప్రభుత్వం అది కాదు. ఈ మాది కాదు. ఇవాళ కావాలంటే మీరు చూసుకోండి, వైజాగ్లో ఎన్ని భూములు దారాదత్తమని తీయమని దమ్ముంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను, నువ్వు నీ తరంలో ఎన్ని అభియోగాలు ఉన్నాయో ఎన్ని చేసామో కూడా మీరు ఎప్పుడు కూడా రుజువు చేసుకోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల తరఫున పనిచేస్తున్న ప్రభుత్వం. ఇవాళ అమరావతి నగరాన్ని కట్టడానికి కట్టుబడి ఉన్నాం, పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి కట్టుబడి ఉన్నాం. అన్ని విలేజ్లకి రోడ్లు, ఇవాళ గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. ఇవాళ రైతులు పూర్తిగా అవిశ్వాసంగా ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారు. రైతు ధాన్యం తోలిన
48 గంటల రూపంలో ప్రతి రైతుకి డబ్బు అందించి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. డ్రిప్ ఇరిగేషన్ అనేది లేకుండా చేశారు. ఆ డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ ఇవాళ 90% 100% కూడా సబ్సిడీలో ఇస్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నాం, మరి డ్రోన్లు ఇస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయల డ్రోన్ ఇవాళ 8 లక్షల సబ్సిడీ ఇచ్చి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇస్తూ ఉన్నాం. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, ఆమె తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, వృద్ధా పెన్షన్ ఇస్తూ ఉన్నాం, ఆటో నేస్తం ఇస్తూ ఉన్నాం. మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తూ ఉన్నాం. మీకులాగా ప్రభుత్వంలో లోన్ అన్ని అప్పులు తెచ్చేసి మీ సొంతానికి వాడుకోలేదు ఈ ప్రభుత్వం. ప్రజల కోసం ఒక నిజంగా అప్పు చేసినా గానీ అది ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇది. దీనికి అన్ని కౌంటర్స్ ఉన్నాయి. అన్నిటికి మన జవాబుదారీతనం ఉంది. ఏదైతే డబ్బు అప్పు తెచ్చినా ఆ డబ్బు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అన్న దాంట్లో ఎలాంటి అభియోగం లేదు. మీరు కావాలంటే దానికి కూడా నేను నిలబడి ఉన్నాను. మీరు ఎవరైనా మాట్లాడుంటే వాళ్ళు ఉత్తుగా నేను సంతకాలంట. ఏంటి సంతకాలు? వాళ్ళకి ఎడం చేతితో కుడి చేతి సంతకాలు పెట్టి కోటి సంతకాలంట. అసలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నిజంగా ఈ ఈ ఇంజనీరింగ్ కాలేజీల మీద వ్యతిరేకత ఉందంటే నాయకులు వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మీకు ఉద్యోగాలు లేవు కాబట్టి. కానీ ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. మీరు అన్నెసరీగా మీరు ఎంత తంటాలు పడినా మీకు నెక్స్ట్ ఎందుకంటే ఇంకో 10 సీట్లు 11కి 2-3 సీట్లలో పరిమితం అవుతారని నా ఉద్దేశం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అదే నియోజకవర్గంలో అభివృద్ధి అవుతూ ఇప్పటికే ప్రధానంగా దూసుకు వెళ్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే గత ప్రభుత్వంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇటు భూముల్లో దారాదత్తం చేసిన పరిస్థితి అయితే కూడా ఉందని బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, తాడేపల్లిగూడెం.